ఏ రెసిపీ చేస్తున్నారు? ఈ రోజు మనం పెప్పర్ ఎగ్ ఫ్రై చేసుకుందాం అశ్విని. సో ఈ రోజు అయితే మనం పెప్పర్ ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేస్తారంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పెప్పర్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, మిరియాల పొడి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, నూనె, ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, కొత్తిమీర. పెప్పర్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కోల్డ్ అండ్ కాఫ్ అంటే జ్యూసెస్ కానీ సూప్స్ కానీ ఇలా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేశాను. మీరేంటి ఎగ్ ఫ్రై చేస్తున్నారు ఈరోజు? సో మనం లాస్ట్ 2 రెసిపీస్ కనుక చూసుకున్నట్టయితే ఒకటి కషాయం ప్రిపేర్ చేసుకున్నాం, ఒకటి సూప్ ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం ఏదైనా ఈవినింగ్ స్నాక్ లాగా తినాలనిపిస్తుంది కదా, సో దాని గురించని నేను ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నాను. అంటే ఇది స్నాక్గా యూజ్ అవుతుందా? కర్రీస్లో లైక్ రైస్లోకి ఏమన్నా తీసుకోవచ్చా? స్నాక్ లాగా బెటర్ అశ్విని. ఈవినింగ్ టైంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రోటీన్ అవసరం అన్నాను కదా, సో ఎగ్లో మనకి అన్ని 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో అన్ని వైటమిన్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ వైటమిన్ సి తప్పితే అన్ని వైటమిన్స్ ఉంటాయి అన్నమాట. సో హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా కానీ ఎగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో అలా కొంచెం డిఫరెంట్గా కూడా వస్తున్నాయి. ఎగ్స్ తీసుకోవాలన్నా భయం వేస్తుంది మనకి. సో అప్పుడప్పుడు కొన్ని అలా ఫేక్ ఎగ్స్ కూడా వస్తూ ఉంటాయి అశ్విని. కొన్ని జాగ్రత్తలు తీసుకొని మనం తీసుకున్నట్టు అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ ఏం కనిపించింది తెలుసా? పప్పు. ఎస్, జనరల్గా కర్రీస్ అబ్బా ఎన్ని ఎగ్స్లో మనం ఎన్ని కర్రీస్ ఎన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ ఇప్పటి వరకు నేను పప్పుతో ఎప్పుడు చేయలేదు ఏంటి కూడా. ఎస్, సో ఇది కొంచెం డిఫరెంట్ అశ్విని, ఎందుకంటే కొంచెం ఆ నట్టి ఫ్లేవర్ ఆ పప్పులు మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అవునా? మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నేను తిని చెప్తాను ఎలా ఉందో. ఎస్, ఓకే, స్టార్ట్ చేద్దాము మరి. ఎస్ అశ్విని. ఓకే, సో మనం ఫస్ట్ మిక్సీ జార్ తీసుకుందాం అశ్విని. సో మినప్పప్పుని కొంచెం యాడ్ చేసుకుందాం అశ్విని. ఎండు మిరపకాయలను తీసుకుందాం అశ్విని. ఓకే, కొంచెం ఉప్పుని తీసుకుందాం అశ్విని. నెక్స్ట్ ధనియాలను తీసుకుందాం అశ్విని. నెక్స్ట్ నువ్వులు అశ్విని. సో బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనం. కర్రీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుంటున్నామా? పౌడర్ అశ్విని ఇది. జనరలీ మనకి ఏమవుతుందంటే ఎప్పుడు ఏది కుక్ చేసుకోవాలో అర్థం కాదు. సో అలాంటి టైంలో ఈ రెసిపీని ఆప్ట్ చేసుకోవచ్చు. లేదా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉన్నా, ఎగ్జాంపుల్ ఆలు ఉందనుకోండి, దాంట్లో కూడా ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకొని ఆలు కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. సో మల్టీపర్పస్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నారు ఇప్పుడు. సో మిరియాల పొడిని యాడ్ చేసుకుందాం అశ్విని. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ చేద్దాం అశ్విని. సో ఇది అయ్యేలోపు మనం ప్యాన్ కూడా పెట్టుకుందాం అశ్విని. సో ప్యాన్ హీట్ అయ్యేలోపు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం అశ్విని. ఓకే, సో ఇది అయిపోయింది అశ్విని, ఇది పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం ప్యాన్. ఓకే, సో ఆల్రెడీ ఉడికించి పెట్టిన గుడ్లని వేసుకుందాం అశ్విని. ఓకే, డ్రై ఐటమ్ ఇది. యా అశ్విని, డ్రై ఐటమ్, కర్రీ కాదు. నెక్స్ట్ మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పొడిని దీంట్లో వేసుకుందాం అశ్విని. సో నెక్స్ట్ కరివేపాకుని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఓకే, ఒకసారి కలుపుకుందాం అశ్విని. ఓకే, సో కొంచెం వాటిని ఫ్రై చేయనిద్దాము, మనం ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎస్ అశ్విని. ఓకే, సో పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు ఎక్కువగా ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు తగ్గడానికి చాలా టైం పట్టేస్తుంది కదా. సో ఆ టైంలో అప్పటికప్పుడు మనం తీసుకునే జాగ్రత్తలు ఎలా ఉండాలి? జనరలీ చిన్న పిల్లలకి ఏంటంటే వాళ్ళకి రన్నింగ్ నోజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అశ్విని. వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు వాళ్ళు రాత్రి అనేది నిద్రపోరు, ఎందుకంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ హెడ్ నుంచి బ్యాక్ వరకు కొంచెం ఎలివేటెడ్ పొజిషన్లో పడుకోబెట్టాలి. ఓకే, అండ్ దీంతో పాటు హోమ్లో హ్యూమిడిఫైయర్స్ అని ఉంటాయి, సో అది వాళ్ళు యూస్ చేయాలి. సో ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో వాళ్ళు నెబులైజర్స్ని యూస్ చేయొచ్చు. డాక్టర్ని అడిగి ఒకవేళ డాక్టర్ ఓకే అంటే నెబులైజర్స్ని కూడా వాళ్ళు వాడుకోవచ్చు అన్నమాట.
సో దాంతోపాటు హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. జనరలీ పిల్లలు తినడానికి ఇష్టపడరు ఆ టైంలో, కోల్డ్ కఫ్ ఉన్నప్పుడు ఏది తీసుకోరనమాట. సో అలాంటి టైంలో మీరు ఏం చేయాలంటే కొన్ని డిఫరెంట్ సూప్స్ రూపంలో కానీ జ్యూసెస్ రూపంలో కానీ వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఆ టైంలో ఎక్కువగా అవాయిడ్ చేయాల్సినవి చెప్పండి మేజర్. సో జనరలీ పిల్లలు అనగానే జంక్ ఫుడ్స్కే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో జంక్ ఫుడ్స్ని టోటలీ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. ఒకవేళ పిల్లలకి కావాలంటే ఇంట్లోనే హోమ్ మేడ్ ఐటమ్స్ని చేసి ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో చిప్స్, బిస్కెట్స్, నమ్కీన్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. కొన్ని కండిషన్స్లో జనరలీ మనం కొన్ని ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. సో డాక్టర్స్ కూడా ఫ్రూట్ జ్యూసెస్ని ఎక్కువ మట్టుకి అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. నట్స్ తినచ్చు ఆ టైంలోనే? ఎస్, నట్స్ చాలా హెల్దీ అశ్విని. వాల్నట్స్ కానీ, వాటర్మిలన్, ఇంకా సీడ్స్ కూడా చాలా మంచిది. నట్స్ అండ్ సీడ్స్ అనేవి ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇవి తక్కువ ఉంటాయి, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకే, సో ఆ టైంలో ఫుడ్ తీసుకోకపోయినా ఇది కాంపెన్సేట్ చేసేస్తుంది నట్స్ అవి. ఎస్, సో ఎక్కువ ఫిల్లింగ్ కూడా ఉండదు, ఒక ఈజీ స్నాక్ ఐటమ్ లాగా కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు అన్నమాట. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఓకే, సో పెప్పర్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది అశ్విని. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, పెప్పర్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఆ పౌడర్ కూడా చాలా మంచి అరోమా వస్తుంది. టేస్ట్ చేస్తాను, అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పెప్పర్ ఎగ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, మిరియాల పొడి, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, నువ్వులు, నూనె, ఉడికించిన కోడిగుడ్లు, ఉప్పు, కొత్తిమీర. పెప్పర్ ఎగ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పు, ఎండుమిర్చి, ఉప్పు, ధనియాలు, నువ్వులు, మిరియాల పొడి వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, పాన్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం నూనె, ఉడికించిన కోడిగుడ్డు ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మిశ్రమం, కరివేపాకు, కొత్తిమీర వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పెప్పర్ ఎగ్ ఫ్రై రెడీ.